మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. పులివెందుల్లో వైసీపీ రీపోలింగ్ అడుగుతుంది. అంటే ఇప్పటివరకు అక్కడ ఎలాగైతే జగన్ ఆయన ఎన్నికలు జరిపాడో ఎలాగుందో ఇప్పుడు అదే స్టైల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా చేసినట్టుగా అర్థమవుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిన్న కూడా చెప్పుకున్నాం, పులివెందుల్లో మనం అనుకున్నట్టే అయింది. ఎక్కడ వైసీపీ వాళ్ళు ఓట్లు వేయకుండా తెలుగుదేశం వాళ్ళే వచ్చి ఓట్లు వేసినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఒక అతను పోలీసులు కాళ్ళు పట్టుకొని మరి నా ఓటు నన్ను వేయనివ్వండి అని అడుక్కోవడం విపరీతంగా వైరల్ అయింది. అట్లాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఇది మంచిది కాదు, మనల్ని వెంటాడుతుంది, ఇటువంటిది ఎప్పుడు మేము చూడలేదని మాట్లాడుకున్న వీడియో కూడా వైరల్ అయింది. అట్లాగే తెలుగుదేశం వాళ్ళే పెడుతున్న పోస్టులు కూడా చూస్తే 30 ఏళ్ళుగా జగన్ చేశాడు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళ అరాచకాలను మేము చూడదలుచుకోలేదు అని ఒక మేధావి పెట్టాడు. గతంలో చేతులు నరికి మరీ ఓట్లు ఎత్తుకుపోయారు, సో అందువల్ల ఇప్పుడు నేనేవి చూడదలుచుకోలేదు అని పెట్టాడు మేధావి, తెలుగుదేశం మేధావి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాడు అది చేయి నరికాడు కాబట్టి మేము కాలు నరుకుతాం అని వీళ్ళంటే, మీరు కాలు నరికే కాబట్టి మేము తల నరుకుతామని అతను అంటాడు. అంటే వీళ్ళు కాళ్ళు చేతులు తలలు నరికేదానికి ఓట్లేసినట్టుగా ఉంది రెండు పార్టీలకి. సో అంటే ఇద్దరికి తేడా లేదనేది ప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంత చేశారు కాబట్టి నేను ఇంకంత చేస్తాను అని వీళ్ళు అనడం, నువ్వు అంత చేసావు కాబట్టి మేము కూడా ఇంకా చేస్తామని వీళ్ళు అనడం, ఇది జరుగుతుంది. అంటే ఎన్నికలు ప్రభుత్వం అనేది వీళ్ళ రివెంజ్. దీని బదులు ఎందుకు ఎన్నికలు ఎవరో పెట్టారు పోస్ట్, దీని బదులు మీరు ఎందుకు ఎన్నికల్లో నిలబడేది, ఇద్దరు కొట్టుకొని సావండి, ఇంకెవరో పరిపాలిస్తారు, మీకు రివెంజ్లు ఉంటే మీకెందుకు ప్రభుత్వాలు, మీరు కొట్టుకోండి, వీధులకి వెళ్ళి కొట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కొట్టుకొని కాళ్ళు ఇంచుకుంటారా చేతులు ఇంచుకుంటారా తలలు తీసుకుంటారా చేసుకోండి, మిమ్మల్ని ఎందుకునేది వాడు బాగాలేదని వాడు అరాచకాలు చేస్తాడు మిమ్మల్ని అనుకుంటే మేము ఇంకా చేస్తాం, 30 ఏళ్ళు చేశాడు కాబట్టి మేము చేస్తే భరించండి అని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ మీకంటే ఎక్కువ చేస్తారు. వీడు రెడ్ బుక్లో రాసుకుంటే వాళ్ళు అన్ని బుక్కుల్లో రాసుకుంటారు, యాప్లు తెస్తారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు. ఈ రివెంజ్ ఈ సైకిల్కి ఒక అంతు లేకుండా పోయింది. సో ఇది వరల్డ్ వైడ్గా కూడా ఇదే జరుగుతుంది. మనకి గాజా లేకపోతే వీళ్ళు చేస్తున్న ఇది కూడా ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకొని హింస కంటిన్యూ అవుతుంది. కనీసం మేధావులు అనుకునే వాళ్ళు, బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకంటే పేద మామూలు చదువుకునే వాళ్ళే బెటర్గా కనిపిస్తున్నారు. వీళ్ళు ఇంకా హేట్రెడ్ పెంచుకొని కులం పేరుతో పార్టీల పేరుతో పెంచుకొని మన కులం వాడు ఏం చేసినా మా రైట్, అవతల కులం వాడు ఏం చేసినా రాంగు అనే యాటిట్యూడ్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్టులు మేధావులు అనుకునే వాళ్ళల్లో కూడా విపరీతంగా వచ్చేసింది. రెండోది ఏంటంటే మనలాంటి వాళ్ళు మాట్లాడి నువ్వు వైపు మా వైపు లేదు కాబట్టి మా ఎనిమి, అవతల వైపు కూడా మనం లేమనేది వాడికి అనవసరం. నువ్వు మా వైపు లేదంటే నా ఎనిమి, అంతే, ఉంటే నా వైపు ఉండు లేకపోతే నా ఎనిమిగా నేను డిక్లేర్ చేస్తాను అన్న ఒక ధోరణి బలంగా ఈ మధ్యకాలంలో పెరిగింది. ఇది పులివెందుల ఎన్నికల్లో తెలుస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ళుగా అక్కడ చేస్తే అందులో 15 ఏళ్ళు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఉండింది. మరి మీరేం చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తుంటే? కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో చేశారు. ఎక్కడ వైసీపీ వాళ్ళని ఓట్లేని విషయం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అవినాష్ రెడ్డి విషయమే చూస్తే ఆయన్ని 4:30కంతా వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దానికి ఆయన నిరసన తెలియజేశారు. దాంతో అతను తీసుకొని వెళ్ళి వెహికల్లో తిప్పడం మొదలు పెట్టారు. అక్కడ మధ్యలో సుధీర్ రెడ్డి అడ్డుకొని ఇదేంటి ఆయనకి సర్వికల్ ప్రాబ్లం ఉంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, మీరు ఎలా వెహికల్ ఎలా తిప్పుతారంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఆఫీసులో వైసీపీ ఆఫీసులో వదిలిపెట్టారు. అక్కడికి వెళ్ళి కోయ ప్రవీణ్ డీజీపీ, ఆయన ఆ డీజీపీ స్థాయి వ్యక్తి అక్కడ కూర్చున్నాడు వెళ్ళి. సో మొత్తం పోలీసుల్ని దించి ఎవరిని ఓట్లేని తెలుగుదేశంలో కూడా వేయనేలా వేరే వాళ్ళు వచ్చి వేశారు. జమ్మలమడుగు కావచ్చు, కమలాపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల గుండాల ఏదన్నా పేరు పెట్టండి, వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు తప్ప లోకల్ తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడికి పోనీలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి వేస్తారో ఎందుకు మనకని వైసీపీ బూత్ ఏజెంట్ లేరు, ఏమీ లేదు. ఇదంతా చేసి ఒక 2 జడ్పీటీసీ, ఇది గెలిచినా ఒకటే, ఇదైనా ఒకటే, ఓడినా ఒకటే. అంటే ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రాస్తున్నారు. ఇప్పుడు చేస్తుండేది చంద్రబాబు కాదు, లోకేష్ అని. అంటే చంద్రబాబు ఈ స్థాయిలో ఇంతకుముందు కూడా ఎప్పుడు చేసేవాడు కాదు. ఆయనకి ఎందుకంటే
ఆయన ఏమన్నా వ్యూహాలు వేస్తాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు తప్ప గ్రౌండ్ లెవెల్లో రౌడీజం చేయడం, తలలు నరికించడం అనేది చంద్రబాబుకి అలవాటు లేదు. ఇప్పుడు లోకేష్ వచ్చినాక మొత్తం మారిపోయింది. అంటే జగన్ కంటే నేను ఎక్కువ చేస్తేనే నేను గ్రేట్ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఫైనల్గా ఏంటంటే ఇది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కాదు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజల ఇష్యూస్ ఉన్నాయి, డెమోక్రసీ ఉంది. ఇది వీళ్ళకి కూడా నష్టమే. రేపొద్దున ఇప్పుడు ఎట్లాగైతే వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు రివెంజ్ తెచ్చుకుంటే రేపు సరిపోతుందిలే, వీళ్ళకి కావాలి, గతంలో వీళ్ళు కూడా అలా చేశారు అనుకున్నారు బిగినింగ్ లో ప్రజలు. కానీ అది ఎక్కువ చేసే కొద్దీ రివర్స్ అవుతుంది. దానికి ఒక లిమిటేషన్ అని ఉంటుంది కదా. ఆ లిమిటేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ ఉన్నాడు, పోసాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరేం బాధపడలే, ఎందుకంటే ఇతనికి నోటు దూల కావాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ అతనికి కావాలని కేసులు పెట్టి, త్రిబుల్వన్ పెట్టి, అతనికి హార్ట్ ప్రాబ్లంలో ఉన్నా కూడా అతనికి వేధించి, అతన్ని చివరి కోర్టులో అతను ఏడిచి ఇవన్నీ చేసేసరికి పోసాన్ మీదనే సింపతి చాలా మంది అన్నారు. నాకు బిగినింగ్ లో అనుకున్నాను సార్, కానీ పోసాన్ మీద సింపతి వచ్చింది మాకని. ఇది రాంగ్. మామూలుగా ఒక సామెత ఉంటుంది, మనం శత్రువుని కొడితే శత్రువుకే దెబ్బ తగలాలి, ప్రజలకు తగలకూడదు. శత్రువు మనల్ని కొడితే మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి అనేది ఒక మంచి వ్యూహం అన్నమాట. దీంట్లో మోరల్ యాంగిల్ కూడా ఉంది. సరే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వైసీపీకి దెబ్బ కాదు ఇక్కడ పడుతున్నది, ప్రజలకి దెబ్బ తగులుతుంది. వీళ్ళు కొట్టేది వైసీపీని కొట్టాలని కొడుతున్నారు, కానీ వైసీపీకి దెబ్బ తగలట్లా, ప్రజలకు తగులుతుంది. సో వీళ్ళు చేసే ప్రతిదీ ప్రజలకి దెబ్బ తగులుతుంది. అది రేపు పొద్దున్న ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. మేము ఈవీఎంలనే మేనేజ్ చేసి వస్తాం అనుకుంటే ఎలకాలం జరగదు. అది మొత్తం కూడా చేయలేరు. ప్రజలు ఖచ్చితంగా ఉండాలి. పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఈవీఎంలు అనేవి కూడా పనిచేయవు. సో కాబట్టి అంటే మాకు ఢిల్లీలో ఇది ఉంది, కేంద్రంలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఇది ప్రతిసారి ఎలకాలం జరగదు. మనకు కూడా వాళ్ళకు కూడా ఒక అంటారు, ఎవరీ డాగ్ హ్యాజ్ ఎ డే అని, వాళ్ళకు కూడా ఒక ఇది వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ రివెంజ్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎవరు చేసినా అది, గతంలో వైసీపీ చేసినా తప్పు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కూడా తప్పు. సో వాళ్ళు చేశారు, వాళ్ళు తప్పు చేయడం వల్ల మేము తప్పు చేస్తే ఇది ఒప్పు అయిపోదు, మీది కూడా తప్పు అవుతుంది. నువ్వు ఎక్కువ చేస్తే ఎక్కువ తప్పు అవుతుంది. సో అదే చేశారు. ఇప్పుడు కంటి తుడుపుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మేము కోర్టుకు వెళ్తామని ప్రకటించిన తర్వాత ఒక 2 నియోజకవర్గ 2 బూతులు మాత్రం రీపోలింగ్ పెట్టారు ఇక్కడ, కొత్తపల్లి ఇంకోటి ఏదో. ఈ 2 బూతులు అనేది అది వేస్ట్. అసలు దాన్ని ఆల్రెడీ బాయ్కాట్ చేశారు. దాంట్లో తక్కువ మంది ఓట్లు ఉండవు. దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే రేపు కోర్టులో చెప్పుకోవడానికి మేము పారదర్శకంగా ఉన్నాం, చూడండి ఇక్కడ దొంగ ఓట్లు పడ్డాయని మా దృష్టికి వచ్చింది, మేము పెడతాను అని ఈసీ చెప్పుకోవడానికి తప్ప ఇది వేరే రకంగా ఏమీ లేదు. ఇదేంటంటే ఇవాళ ఇంతకుముందు అంటే కెమెరాలు లేవు, సోషల్ మీడియా లేదు, ఏం చేస్తున్నారో లోకల్స్ తప్ప తెలిసేది కాదు. ఇవాళ వీడియోలు, కెమెరాలు వచ్చేసాయి. పోలీసులు కూడా ఒక అతను డిఎస్పీ ఎవరో నేను కాల్ చేస్తాను, నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నాను, ఇలా విరంగం చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు. రేపొద్దున వీళ్ళు వచ్చి అతని మీద ఏమైనా చర్య తీసుకున్నా కూడా ఎక్కడ సింపతి రాదు జనాలకి. కాబట్టి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. ఇది ఏంటంటే ఇంతకుముందు ఏమో నక్సలైట్లు, పౌర హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళ మీద, ప్రజల మీద పోలీసులు పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాల మీద ఎక్కువ పడడం అనేది ఇటీవల కాలంలో వచ్చిన డెవలప్మెంట్. అంటే ఇప్పుడు పౌర హక్కులు అనేవి ప్రతిపక్షాలకి అవసరం అయిపోయినాయి. ఇంతకుముందు పౌర హక్కుల ఉద్యమాలంతా కూడా దళితులు, పేదవాళ్ళు వీళ్ళ కోసం పనిచేసేవి. ఇవాళ ప్రతిపక్షాలే పౌర హక్కులు అన్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఇదవుతుంది అనేది జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. సో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని జగన్ కూనీ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు కూనీ చేశాడని ఇతను మాట్లాడుతున్నాడు. సో ఈ విసిఎస్ సర్కిల్ ఒక తాజా ఎగ్జాంపుల్. అంటే చిన్నదాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు అని ప్రెస్టేజియస్ గా తీసుకొని అక్కడ చివరికి అభ్యర్థిని కూడా, వైసీపీ అభ్యర్థిని కూడా అలో చేయకుండా ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఇది తెలుగుదేశం కూటమికి కూడా ఇబ్బందికరం. పవన్ కళ్యాణ్ మాట్లాడితే నీతులు, కొటేషన్లు, అది ఇతను ఎక్కడి నుంచో అవతార పురుషుడేమో అన్నట్టుగా మాట్లాడేవాడు. ఇవాళ 3 కోతల సిద్ధాంతంలో నాకు కనబడదు, వినపడదు, నేను మాట్లాడినట్టుగా ఒక రాతి బొమ్మలాగా ఆయన పాటికి ఏదో ఆయన షూటింగ్లు చేసుకుంటూ ఈ పనులలో ఉన్నాడు తప్ప ఇలాంటి విషయాల మీద ఇదే కానీ వైసీపీ చేసింటే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించుండేవాడు. ఇవాళ సైలెంట్గా అసలు ఏమీ తెలియదు సార్ నాకు అన్నట్టుగా ఉన్నాడు. థ్యాంక్ యూ.